ఈ నాగయోగేంద్ర స్వామి వారు వాళ్ళ ఈయన ఇక్కడ ఉన్నారు కదండి, ఈయన అన్నయ్య గారు అబ్బాయి అంటండి. ఆయన బయట ఒక ఆయన ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ మీరు ఒరిజినల్ ఫోటో చూడొచ్చండి. ఈయన ఒరిజినల్ ఫోటో అండి. ఆయన తపస్సు చేసి సిద్ధులు సంపాదించారు. కిందకి దిగుతున్నాం చూడండి. స్వామివారి సమాధి అండి ఇది. స్వామివారి సమాధి అండి ఇది, నాగయోగేంద్ర స్వామివారిది. మీరు చూడొచ్చండి. ఇది హోల్ లాగా ఉంది. ఏంటండి అది? జీవ సమాధి కింద. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గరగపర్రు గ్రామంలో ఉన్న బాలయోగి స్వామివారి గుడి దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదేనండి ఆయన స్వామివారి గుడి అనమాట. ఈ బాలయోగి అని ఆయన ఒక 100 సంవత్సరాల క్రితం శివుడికి ధ్యానం చేసేవారండి. అలా ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ ఆయన కొన్ని సిద్ధులు అయితే సంపాదించడం జరిగింది. అలా సిద్ధులు సంపాదించిన తర్వాత మునీశ్వరుడిగా మారారనమాట. అలా మునీశ్వరుడిగా మారిన తర్వాత ఆయన సజీవ సమాధి కావడం జరిగింది. అలా అయిన తర్వాత కొంతమందికి గ్రామ ప్రజలందరూ కూడా కొంతమంది కలిసి ఈయనకి గుడి కట్టడం జరిగింది. గుడి కట్టి ఆయనకి భజన కార్యక్రమాలు అవన్నీ నిర్వహించి, ఇలాగా మీరు చూస్తున్నారు కదా, ఇలాగా అన్నసమారాధన ఇవన్నీ చేయడం జరుగుతుందన్నమాట ప్రతి శివరాత్రికి కూడా. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, అక్కడ దూరంగా భోజనాలు కూడా నిర్వహిస్తున్నారనమాట. ఇప్పుడు ఈ గుడి లోపలికి వెళ్ళి మనం ఆయన ఉన్న సమాధి చూద్దామండి. ఒకసారి లోపలికి వెళ్దాం. అలాగే లోపల ఒక శివలింగం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ప్రజెంట్ మనం బాలయోగి గుడి దగ్గర అయితే ఉన్నామండి. ఇప్పుడు నేను మీకు ఆయన్ని చూపిస్తాను. ఇక్కడ ఉండేవారు అనమాట, ఆ పైన కూర్చొని ఉండేవారు. ఇక్కడ కొంతమంది భజన కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉండేవారు అనమాట. ఆయన పైన ఉండేవారు అనమాట. అలాగా ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన సమాధి అనేది కింద ఉంటుందండి, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ లోపలికి వెళ్ళి ఇవ్వండి, ఈ లోపలికి దిగాలి. ఈ లోపల ఉంటుందండి ఈయన సమాధి అనేది. ఇదిగోండి మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇదే బాలయోగి గారి సమాధి అనమాట. ఇదిగోండి ఆయన అలా ఉండేవారు. మీరు అక్కడ ఫోటోలో చూడొచ్చు, చూసారా, ధ్యానం చేసుకుంటూ అలా ఉండేవారు అనమాట. ఆయన సమాధి అనమాట, ఇది సజీవ సమాధి. చూడొచ్చు. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంటుందండి. ఇదిగోండి నందీశ్వరుడు ఈయన. ఎదరికి జరగాలండి. ఇదిగోండి అక్కడ వచ్చేసి భోజనాలు నిర్వహిస్తున్నారనమాట, అన్న సమారాధన. ఒకసారి చూడొచ్చండి మీరు, ఆయన విగ్రహం అనేది కనిపిస్తుంది మీకు. చూడండి, ఇప్పుడు అక్కడ నాగయోగేంద్ర స్వామి వారి గుడి కూడా ఉందండి. ఆయన కూడా ఒక మునే, ఆయన కూడా ఈయనలాగా తపస్సు చేసి సిద్ధులు సంపాదించడం జరిగింది. ఆయన్ని కూడా ఇలాగే దేవుడి కింద కొలుస్తారనమాట.
మీరు చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందనేది. చూసారు కదా, ఈ గట్టు మీద కూడా నడుస్తున్నారు. ఇలా వెళ్తే నాగయోగేంద్ర స్వామి వారి గుడికి అయితే వెళ్తాం మనం. చూస్తున్నారు కదా ఎంతమంది జనం అనేది. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారండి. ఇప్పుడైతే నాగయోగేంద్ర స్వామి వారి గుడి అయితే వచ్చేసిందండి. అక్కడికి వెళ్దాం లోపలికి. ఇదిగోండి మీరు అక్కడ చూడొచ్చు. అదేనండి గుడి, నాగయోగేంద్ర స్వామి వారి గుడి అనమాట. ఈయన కూడా తపస్సు చేసి సిద్ధులు సంపాదించారు. మీరు చూస్తున్నారు కదండి నాగయోగేంద్ర స్వామి వారి గుడి బయట ఉన్న క్రౌడ్ అయితే ఇది. ఇదిగోండి అదే గుడి. మీకు అక్కడ బ్యానర్లో కనిపిస్తున్నారు కదా, ఆయనే నాగయోగి. ఆయన సజీవ సమాధి కూడా లోపల ఉంటుందండి. అది కూడా చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి. తీస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఈయన నాగయోగేంద్ర స్వామి వారు. చూడొచ్చు మీరు చూస్తున్నారు కదండి ఈ నాగయోగేంద్ర స్వామి వారు. ఈయన ఇక్కడ ఉన్నారు కదండి, ఈయన అన్నయ్య గారు అబ్బాయి అంటండి. ఆయన బయట ఒక ఆయన ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ మీరు ఒరిజినల్ ఫోటో చూడొచ్చండి. ఈయన ఒరిజినల్ ఫోటో అండి ఈయనది. ఆయన తపస్సు చేసి సిద్ధులు సంపాదించారు. ఇప్పుడు కిందకి దిగుతున్నాం చూడండి. స్వామివారి సమాధి అండి ఇది. స్వామివారి సమాధి అండి ఇది, నాగయోగేంద్ర స్వామివారిది. మీరు చూడొచ్చండి, ఇది హోల్ లాగా ఉంది. ఏంటండి అది? జీవ సమాధి కింద జీవ సమాధి ఉంటుంది. పాలు పోసుకుంటే అలా మూలు వదిలేసామండి కట్టినప్పుడే. ఓకే, అది ఆయన తపస్సు చేసి అలాగా. మీరు చూడొచ్చండి, ఇదే ఆయన జీవ సమాధి అనమాట. ఇదివరకు ఒకసారి వచ్చాను నేను. ప్రతి శివరాత్రికి కూడా చాలా బాగా చేస్తారండి. సరే ఇంక పైకి వెళ్దాం. మొత్తం ఇచ్చే మొత్తం ఇదిగోండి ఈయన ఒక ఆయన నాగయోగేంద్ర స్వామి వారి ఫ్యామిలీ అనమాట. ఈయన, మీ పేరండి? ఆశీర్వాదం. ఆశీర్వాదం అండి ఈయన పేరు. నాగయోగేంద్ర స్వామి వారి ఫ్యామిలీ. ఇదిగోండి చూసారు కదా, లోపల అసలు ఖాళీ లేదు. ప్రతి శివరాత్రికి కూడా ఈ విధంగానే ఉంటుందండి, మీరు చూడొచ్చు. అలాగే ఇటు పక్కన వచ్చేసి ఒక పుట్ట ఏర్పాటు చేశారు చూడండి. ఒక ఆర్టిఫిషియల్ పుట్ట అనేది ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఈయన ఇక్కడ పంతులు గారండి, చూసానండి.
ఈ గుడి ఈ గుడి ఎంత ఫేమస్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మొక్కుబడులు కూడా చెల్లించుకుంటున్నారు. ఒకసారి చూడండి, అదిగోండి, చూసారా? వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరితే ఇలాగా తలనీలాలు సమర్పించుకుంటారనమాట. చూసారు కదా, ఈ గుడి ఎంత ఫేమస్ అనేది మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు అటు పక్కన అది ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అవి కూడా చూద్దాం వెళ్ళి. అలాగే ఇక్కడ ఒక చిన్న తీర్థంలాగా పెడుతున్నారు. బొమ్మలు చూసారా, స్నాక్స్ అవన్నీ. ఈ కిందకి వెళ్తే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. మన నాగేజీ బాలయోగి శివరాత్రి సందర్భంగా భోజనాలు మన బాలయ్య గుడి దగ్గర అన్నప్రసాదేశ్వరం జరుగుతుంది. భక్తులందరూ అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మన కమిటీ వారికి, గ్రామ ప్రజలకి, మన కార్యకర్తలకి, వారందరికీ ఈ కోలాటకం ప్రదర్శించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన కమిటీ వారికి, దేవస్థానం మెంబర్లకి, వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన ఊళ్ళోనే నేర్చుకుని మన పిల్లలు ఎంత చక్కగా వేస్తున్నారంటే మన ఊరు చేసుకున్న అదృష్టం. చిన్నారులు చక్కగా భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. ఎవరైనా ప్రోగ్రాం అంటే ప్రోగ్రాం కూడా వస్తారు. పిల్లలకి శిక్షణ చక్కగా 30 మంది పిల్లల అమ్మాయి తయారు. ఇదిగోండి, వీళ్ళంతా కూడా కోలాటం చేస్తారనమాట. అది అక్కడ మా పార్టిసిపెంట్ ఒక ఆవిడ ఉన్నారు, ఒక చిన్నపిల్ల పాప. అదిగో శ్రీలత అక్కడ వచ్చేసి ఆర్కెస్ట్రా అనమాట. నేను గరపర గ్రామంలో పుట్టి ఎండగంట గ్రామంలో పెరిగాను. సార్ మీ పేరేంటండి? నా పేరు సుబ్బారావు అండి. ఈ గుడికి ఒక ప్రాధాన్యత ఉంది. పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చి ప్రతి మంగళవారం 4 మంగళవారాలు ఎర్ర మందార పూలతోని వచ్చి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కంపల్సరీగా పెళ్ళి అవ్వని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ఉదాహరణకు నేనే. ఇంకో ప్రాధాన్యత ఏంటంటే, పెళ్ళయి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన ఎవరైనా సరే వచ్చి ఈ గుడి చుట్టూ 4 మంగళవారాలు ఎర్ర మందార పూలతో ప్రదక్షిణ చేస్తే కంపల్సరీగా గర్భధారణ జరుగుతుంది. ఇది ఉదాహరణకు నేను దరిదాపులుగా ఈ గుడికి నేను 15 మందిని దాకా తీసుకొచ్చాను. 15 మందికి 2 మగపిల్లలు పుట్టారు. విడివిడిగానే పుట్టారు. మళ్ళీ కమలు అనుకుంటారేమో కానీ కమలు కాదు, విడిగానే పుట్టారు. మగపిల్లలే పుట్టారు. ఉదాహరణకు మా అక్కకే పుట్టారు. ఏలూరులో ఉంటారు వాళ్ళు. ఇలాంటి గుడికి వచ్చి మీ మహత్తరమైన దర్శనం చేసుకుని పుణ్యం ధరిస్తే అందరికీ చాలా మంచిది. అలాగే ఈ నాగయోగేంద్ర స్వామి వారి చరిత్రకు వస్తే, ఈయన పూర్వం ఈ ఏరియా మీరు చూస్తున్నారు కదండి, ఈ ఏరియా అంతా కూడా పశువుల కాపరిగా ఉండేవారంటండి. పశువుల కాపరిగా ఉంటూ కూడా అలాగా ఈయన ధ్యానం చేసుకుంటూ ఉండేవారంట. అలా ధ్యానం చేసుకున్న టైంలోని ఒక పుట్ట మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. అలా ధ్యానం చేసుకుంటూ ఆయన కొన్ని సిద్ధులు అనేది సంపాదించడం జరిగింది. అలా సంపాదించిన తర్వాత ఆయన ఇక్కడ గుడి ఒక పుట్టలా ఉండేదన్నమాట. పుట్ట మీద కూర్చొని మాయమవటం కానీ ఇలాంటివి మహిమలు చూపించేవారు అనమాట. అలా చూపించడంతో ఇక్కడ ప్రజలంతా కూడా ఆయన్ని ఒక దేవుళ్ళ కొలిచేవారు. కొలిచి ఆయనకు ఒక గుడి కట్టడం జరిగింది. అలా గుడి కట్టిన తర్వాత కొన్నాళ్ళకి ఈయన సజీవ సమాధి అయ్యారండి. అలా సజీవ సమాధి నేను మీకు లోపలికి వెళ్ళి చూపించాను కదండి, అదే ఆయన సజీవ సమాధి అనమాట. అలాగే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నేను మీకు చూపించాను. అలాగా ఈయన ఇక్కడ కొన్ని సిద్ధులు సంపాదించి ఒక స్వామివారిగా వెలిసారనమాట. ఇప్పటికీ కూడా ఆయన మహిమలు ఇక్కడ ఈ ప్రాంతంలో కనిపిస్తాయి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు భక్తులు. అలాగే మీకు ఇక్కడ కోరికలు కూడా నెరవేరుతాయండి. నేను మీకు ఇందాక చూపించాను కదండి, అక్కడ ఒక చిన్న పిల్లోడికి తలనీలాలు కూడా సమర్పించుకుంటున్నారు. అంత ఫేమస్ అండి ఈ గుడి. పూర్వం ఇంకా బాగా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే కొన్నాళ్ళ మట్టికి ఆపేశారు.
అంటే కొంచెం ఉంటాయి కదండి గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల వల్ల కొంతకాలం ఆపడం జరిగింది. మళ్ళీ తర్వాత కొంతమంది పూనుకొని ఇలాంటి వాళ్ళు కొంతమంది పూనుకొని మళ్ళీ ఇక్కడ వైభవంగా చేయడం జరుగుతుంది అనమాట. అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు దూరంగా చూడొచ్చు, అక్కడ ఇప్పుడు కోలాటం కూడా జరుగుతుందండి. అక్కడ కోలాటం జరుగుతుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడొచ్చు, పెద్దవాళ్ళు చిన్నపిల్లలని లేకుండా కోలాటం ఎలా చేస్తున్నారో. చేయండి. చూశారు కదండి వీడియో. ఈ గరగపర్రు అనే గ్రామంలో జరిగిన మహాశివరాత్రి మహోత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయండి. అవన్నీ నేను మీకు చూపించడం జరిగింది. అలాగే బాలయోగి అలాగే నాగయోగి స్వామివార్లు వీళ్ళిద్దరికి సంబంధించిన చరిత్ర అనేది మీకు నేను చెప్పడం జరిగిందండి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. ఇకైతే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.